ఉమ్రా మరియు హజ్ చేయడం అన్నది ప్రతి ముస్లింకి కూడా విలువ కట్టలేని బహుమతి. మనం ఉమ్రా చేయాలి అన్నా, హజ్ చేయాలి అన్నా ముందుగా సౌదీ అరేబియా దేశంలోని మక్కా నగరానికి వెళ్ళాలి. ఉమ్రా అన్నది మనం ఒక సంవత్సర కాలంలో ఎప్పుడైనా కూడా చేయవచ్చు. కానీ హజ్ మాత్రం కేవలం జుల్ హిజ్జా నెలలో మాత్రమే చేయగలుగుతాం. హజ్ అన్నది ఒక ఫరజ్, అంటే ఖచ్చితంగా చేయవలసిన పని. కానీ ఉమ్రా మాత్రం మనం చేసినా చేయకోకున్నా కూడా మనపై ఎలాంటి భారం ఉండదు. ఉమ్రా అన్నది 2-3 గంటలలోనే పూర్తి అవుతుంది. కానీ హజ్ చేయటానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఉమ్రాలో ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయి. మొదటిది ఇహ్రాం ధరించటం, 2 తవాఫ్ చేయటం, 3వది సయి, అలాగే 4వది హల్క్. అలాగే హజ్ యాత్రలో ఇహ్రాం ధరించి నియత్ చేసుకోవటం, మీనా ప్రాంతానికి అలాగే అర్ఫాత్ మైదానానికి వెళ్ళటం, కుర్బానీ ఇవ్వటం లాంటి ఎన్నెన్నో భాగాలు ఉంటాయి. అల్లాహు తాలా ఈ సంవత్సరంలో మనకందరికీ ఉమ్రా మరియు హజ్ చేసే అదృష్టాన్ని కలిగించుగాక. ఆమీన్.